ఓకే, శరీరంలో వాతము, పిత్తము, కఫము. మన యొక్క ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది శరీరంలో వాతము, పిత్తము, కఫము. వాతం ఎక్కువ పెరిగినా, పిత్తం ఎక్కువ పెరిగినా, కఫం ఎక్కువ పెరిగినా అనారోగ్యం వస్తుంది. సరే, ఈ వాత పిత్త కఫాలు ఏమంటారంటే ఈ వాత పిత్త కఫాల ద్వారా సప్త ధాతువులు నిర్మాణం జరుగుతుందంటారు. సప్త ధాతువుల నిర్మాణం జరుగుతుందంటారు. రైట్. ఈ సప్త ధాతువులు ఎలా వస్తాయి అంటే, సప్త ధాతువులు అంటే దాన్ని ఏమంటామంటే ఓకే, ఈ సప్త ధాతువులు ఈ శరీరంలో తినే ఆహార పదార్థం ద్వారానే తయారవుతుంది. రసము, రక్తము, మాంసము, మజ్జ, ఇంకా మేధ, తర్వాత అస్థి. ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతాయంటే మనకి తర్వాత శుక్ర శోణితాలు అంటారు. 7 ఈ ధాతువులు. సప్త ధాతువులు ఏంటి ఒకసారి రాసుకోండి మీరు, బాగా గుర్తుండాలి. 1 రసము, 2 రక్తము, 3 మాంసము, 4 మేధ, 4 మజ్జ, 5 మేధ, 6 అస్థి, 7 శుక్ర శోణితాలు. ఈ మధ్యలోంచే రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఏదైతే ఉందో పుడతాయి అన్నమాట. ఈ మేధ అనేది ఏదైతే ఉందో ఈ రక్త కణాల నుంచి ఆలోచన శక్తిగా మారుతుంది మేధ అనేది. ఈ అస్థి అనేది ఏదైతే ఉందో అది ఎముకలకు సంబంధించిన ఒక పదార్థం అన్నమాట. ఎముకల పుష్టికి అస్థి అనేది, అస్థి అంటే ఎముకలు అంటాము, ఆ ఎముకల పుష్టికి అస్థి పనిచేస్తుంది. తర్వాత ఇవి 7వది శుక్ర శోణితాలు అన్నమాట. ఈ శుక్ర శోణితం ఏదైతే ఉందో స్త్రీలకేమో శోణితం కింద, పురుషులకు శుక్లం కింద మారుతుంది. ఈ శుక్ర శోణితాల వల్లే మరల పిండం, మనకి పుట్టబోయే పిండం ఏదైతే ఉందో శుక్ర శోణితాల వల్ల తయారవుతుంది అనమాట. ఓకేనా? సరే, ఈ శరీరానికి ఈ సప్తధాతువులు ఎంతవరకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అంటే, ఈ సప్తధాతువులు సరిగ్గా ఉంటేనే, ఆరోగ్యకరమైన సప్తధాతువులు తయారవుతుంటేనే మనిషి పుష్టిలా పెరుగుతుంటాడు. ఇలా పెరుగుతుంటాడు, ఇలాగ పెరుగుతుంటాడు. ఇప్పుడు సపోజు ఒక 4 గ్రాములు ఒక పిండం బాబు ఉన్నాడంటే ఒక 8 గ్రాములు ఆహార పదార్థం ఆ పిండానికి వెళ్ళాలి, ఆ శరీరానికి వెళ్ళాలి. అప్పుడు ఆ శరీరం ఇలాగ ఎదుగుతుంటది అనమాట. కడుపులో ఉండగా ఎదుగుతుంది, బయటకు వచ్చినంత కూడా ఇలాగ ఎదుగుతాడు. ఓకేనా? ఇంక దీనికి ఏం చెప్తామంటే, మనము ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనకేం కావాలి? ఇసుక కావాలి, ఇటుక కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, తర్వాత ప్లాస్టిక్, ఇంకా రకరకాల ఇవన్నీ కావాలి కదా ఒక ఇల్లు కట్టాలనుకుంటే. ఇప్పుడు ఇల్లు కట్టడానికి గోడలు కావాలి కదా మనకి. ఆ గోడలు 9 అంగుళాలు, 14 అంగుళాలు, 18 అంగుళాలు కావాలి ఇటుకలు కట్టడానికి. లోపల ఉన్న గోడలు కూడా అట్లానే కావాలి. ఇప్పుడు మధ్యన అయితే మనం 6 అంగుళాల గోడలు, 4 అంగుళాల గోడలు వచ్చేసినాయి. ఓకేనా? సరే, ఈ గోడలు కట్టిన తర్వాత ఇటుకలతో సిమెంట్ ఇటుకలు అవ్వచ్చు, ఎర్ర ఇటుకలు అవ్వచ్చు, గోడ కట్టేశారు. గోడ కట్టేసిన తర్వాత మనం ఏం చేస్తాము? ప్లాస్టింగ్ చేస్తాము. ప్లాస్టింగ్ ఎంత చేస్తారు? ఒక 1/2 ఇంచో, లేకపోతే పావు ఇంచో, 30 ఇంచో, లేకపోతే మరీ డొప్ప ఉందంటే 1 ఇంచో, మాక్సిమం 1/2 ఇంచే పెడతారు నాకు తెలిసి. ఇన్సైడ్ ఒక 1/2 ఇంచ్ ప్లాస్టింగ్ చేస్తారు, అవుట్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ప్లాస్టింగ్ చేస్తారు. ఓకేనా? అంటే ఇలా ఉండేది ఇలా తయారైంది ఇల్లు, గోడ ఇంత లావు. ఓకేనా? ఇంత లావు తర్వాత మనం ఏం చేస్తాం? అందం కోసం పెయింట్ వేస్తాం.
ఇల్లు నిర్మాణం పూర్తయిపోయింది, పెయింట్ అయిపోయింది. ఇంట్లోకి మనం గృహప్రవేశం చేసి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ గోడకి ప్లాస్టింగ్ చేస్తామా? వెళ్ళిపోయిన తర్వాత గోడకి ప్లాస్టింగ్ చేస్తామా? చేయం కదా! ఎందుకు? అంటే సరిపోయింది. ఇంక అంతకంటే ఎక్కువ చేయకూడదు. చేస్తే పెళ్ళికి నూడిపోద్ది. లేదంటే ఇరికైపోద్ది. అంటే ఇంత ప్లేస్ ఉండేది మన అస్తమానం ప్లాస్టింగ్ చేస్తుంటే ఇలాగా వచ్చేస్తుంది గదా! మన యొక్క కైవల్యం తగ్గిపోతుంది. ఓకేనా? అదే విధంగా ఈ శరీరం శక్తధాతువులు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఆహారం ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి ఎంతవరకు ఆహారం ఎక్కువగా ఇస్తూ ఉండాలంటే 20-25 వరకు ఇస్తూ ఉండాలి. మాక్సిమం మనిషి పుట్టిన తర్వాత 20-25 వయస్సు లోపు మాత్రమే ఇలాగెదుగుతాడు, ఇలాగెదుగుతాడు. ఇంకక్కడి నుంచి ఆపేయాలి. అంటే ఎక్కువ ఇవ్వడం. ప్రోటీన్ సంబంధించింది, ఆహారం సంబంధించింది ఎక్కువ ఇవ్వడం ఏదైతే ఉందో 25 సంవత్సరాల తర్వాత నుంచి తగ్గించాలి. తగ్గించకుండా కూడా చిన్నప్పటి నుంచి ఏదైతే తింటున్నామో అదే ఆహార పదార్థము 25 కూడా ఎక్కువ తింటుంటే మనిషికి ఇలా బ్యాలెన్స్ ఎదగడింకా. చూడండి చిన్నప్పటి నుంచి ఇలాగ ఎదుగుతాడు, ఇలాగ ఎదుగుతాడు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఎలా ఎదుగుతాడు ఇంకా? ఇలా ఎదుగుతుంటాడు. ఎందుకు? ఆహారం ఎక్కువ ఇస్తున్నాము. మనకి ఆకలి వేసినా, ఆకలి వేయకపోయినా గానీ ఎక్కువ ఇస్తున్నాము. పని చేయకుండా, కష్టపడకుండా, శరీరం నలగకుండా ఎక్కువ ఇస్తున్నాము. దానివల్ల శరీరంలో కొవ్వు బాగా పట్టి ఇలా ఎదుగుతున్నాము. ఏమండి? కొవ్వు పట్టి ఇలా ఎదుగుతున్నాం. మరి ఇలా ఎదగడం వల్ల మనకు ఆరోగ్యం ఉంటుందా? స్లిమ్‌గా ఇలా ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉంటుందా? హ్మ్. ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే, మేకలు తిన్న మనిషి మంచం ఎక్కుతున్నాడు. సామెత విన్నారా మీరు? మేక ఎంత సన్నగా ఉంటుంది? చాలా సన్నగా ఉంటుంది. దాని కాళ్ళు ఎంత సన్నగా ఉంటే ఇంకా చాలా సన్నగా ఉంటుంది. మరి చక కొండలెక్కేస్తుంది. మరి మనిషి ఇలా ఎదుగుతున్నాడు. మరి బలంగా ఉండాలిగా, ఆరోగ్యంగా ఉండాలిగా. ఉంటున్నాడా? మంచం ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాడు. మంచం దిగడానికే చాలా కష్టపడుతున్నాడు. మంచం దిగి బాత్రూమ్‌కెళ్ళడానికి చాలా కష్టపడుతున్నాడు. ఏ అంటే శరీరం ఎలా పెరుగుతుంది? ఏ అంటే శరీరం పోషక విలువలు తక్కువగున్నాయి. కాబట్టి శరీరానికి అనారోగ్యం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక్కడి వరకు అర్థమైందా మీకు? ఇప్పుడు శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ 30% ఆహార పదార్థం ఇవ్వాలి. 70% వాటర్ ఇవ్వాలి. దీన్ని ఏమంటామంటే ఆమ్లతత్వము, క్షారతత్వం అంటాము. ఆమ్లతత్వం ఏదైతే ఉందో అది ఘన పదార్థాలు. ఈ ఘన పదార్థాలు నమిలి తినాలి బాగా. ఎలా నమలాలి అంటే మనకి పళ్ళెన్ని ఉంటాయండి? ఎవరన్నా అన్మ్యూట్ చేసిన ఒకళ్ళు చెప్పండి. 32 అంటే ఒక ముద్ద మనం నోట్లోకి వేసుకున్నామంటే 32 సార్లు నమలాలని ఆయుర్వేద శాస్త్రం బోధిస్తుంది. 32 సార్లు మనం నమ్ముతున్నామా? ఎవ్వరన్నా ఇక్కడే చెప్పుకోండి. 32 సార్లు కాదు కదా! 5 నిమిషాలు కూడా నమలం. పలమలం మింగే అది చప్పరించేద్ది మింగేత్తాం. ఇలా తినేది జంతువు ఏదంటే కుక్క. చాలా స్పీడ్‌గా తింటుంది. మనిషి అలా కాదు. పులి చాలా స్పీడ్‌గా తింటుంది. మనిషి అలా కాదు. మనిషికి శరీరం ఎంతుందో అంతకి మూడింతలు ప్రేగులుంటాయటండి. మరి తిన్న పదార్థం అంతా ఎలా, 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 ఎలా ఎళ్ళాలంటే ఎట్లా ఎళ్తుంది? ఇక్కడ బాగా ఇదొక మిల్లు. ఈ మిల్లు బాగా పిండి చేయాలిది. ఎలా పిండి చేయాలంటే ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది తిన్న ఆహారము నీరులాగా ఎళ్ళాలి. తిన్న ఆహారము కడుపు లోపల నీరులాగా ఎళ్ళాలి. నీరు ఘన పదార్థంలాగా ఎళ్ళాలంటది. అంటే నీరెప్పుడు ఘన పదార్థంలాగా ఎళ్ళదు. కానీ ఉదాహరణ అలా చెప్తదంతే. తిన్న ఆహారము నీరులాగా ఎళ్ళాలంట. అంటే బాగా ఇక్కడే బాగా మిల్ అయిపోవాలి. మిక్సీ అయిపోవాలి ఇక్కడే. మిక్సీ అయిపోయి ఆ జ్యూస్ లోపలికెళ్ళాలి. జ్యూస్ ఎప్పటికైతే లోపలికెళ్ళిందో జీర్ణాశయానికి పని తక్కువుంటుంది. ఓకేనా? ఈ జీర్ణాశయానికి ఎప్పుడైతే పని తక్కువుంటుందో
గమ్ముని రసం కింద మార్చడానికి, రక్తం కింద మార్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది జీర్ణాశయానికి పంపడానికి. ఏ అవయవాల్లో ఎక్కడికి వెళ్ళిపోవాలో ఆ రసము, ఆ రక్తం వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇక్కడే బాగా మిల్ అయిపోవాలి. మొదటి మిల్ ఇది, రెండో మిల్ ఇది. ఈ మిల్లుకి పని ఎక్కువ పెట్టామనుకోండి, ఈ మిల్లుకి పని తగ్గించి ఈ మిల్లుకి పని ఎక్కువైపోయింది. ఈ మిల్లుకి ఎప్పుడైతే పని ఎక్కువైపోయిందో ఆరోగ్యకరమైన వాతావరణం శరీరానికి ఉండదు. బాగా గుర్తెట్టుకోండి. అందుకే మనకి 32 పళ్ళు ఇచ్చాడు దేవుడు. ఈ 32 పళ్ళుతో బాగా నమిలితే ఈ ఆహారం ఘన పదార్థం ఏదైతే ఉందో ఆమ్లతత్వం ఉన్న పదార్థము క్షారతత్వం పదార్థం కింద మారిపోతుంది. ఓకేనా? ఆమ్లతత్వము, క్షారతత్వము. క్షారతత్వం అంటే ద్రవ పదార్థము. ద్రవ పదార్థం అంటే తిన్న ఆహారం జ్యూస్ కింద మారిపోతే ద్రవ పదార్థం కింద మారిపోయింది. కూరగాయలు ద్రవ పదార్థం కింద ఉంటుంది. ఎందుకంటే కూరగాయలు కూడా మనకి ఒక వంతు మాత్రమే కండ ఉంటుంది, 3 వంతులు నీరు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కూరగాయలు నరికినప్పుడు ఎక్కువ కండ తక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫ్రూట్స్ లో ఇంకా ఆహార పదార్థం తక్కువ ఉంటుంది, నీరు శాతం ఎక్కువ ఉంటుంది. సో ఇవి మాత్రం మనకు అనారోగ్యం రాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకొస్తుంది శరీరానికి. చూడండి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తామా ఎక్కువగా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తామా? అంటే మనం ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తే మనం ఏం పట్టుకెళ్తాము? భోజనం పట్టుకెళ్ళాం, కేవలం ఫ్రూట్స్ మాత్రం పట్టుకెళ్తాం. ఎందుకు? ఆ ఫ్రూట్స్ లో జీవశక్తి ఉంటుంది. ఓకేనా? ఆ ఫ్రూట్స్ లో జీవశక్తి ఉంటుంది. జీవశక్తి ఎంత ఉంటుందంటే మొన్న మధ్య ఒక ఎడిషన్ చదివాను. ఒక క్యాన్సర్ పేషెంట్ గట మాక్సిమం జ్యూస్లు ఇచ్చేవారటండి. ఎక్కువగా మనకి ఒక హై కల్చర్ సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి బాగా క్యాన్సర్ ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళు ట్రీట్మెంట్కి ఎక్కువ వెళ్తుంటారు. వాళ్ళు బాగా డెవలప్మెంట్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ అంటే వాళ్ళని ఒక ఉదాహరణ చెప్పాను, కానీ ఇట్లా పరిశీలన చేస్తే వాళ్ళకి క్యాన్సర్ రోగం తగ్గడానికి కారణం ఏంటంటే ఆహార పదార్థము చాలా తక్కువ ఇస్తూ రసాలు బాగా ఇస్తారటండి. ఈ రసాలు బాగా ఇవ్వడం వల్ల ఎట్లాంటి క్యాన్సర్ అయితే తగ్గిపోతుందట. ఓకేనా? క్యాన్సర్ అంటే గుర్తుకొచ్చింది. ఈ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువగా ఎక్కడ ఉండాలంటే పాడి గోమాతలు ఎక్కడైతే ఉన్నారో ఆ గోమాతలు ఎక్కువ ఉండే ప్రదేశంలో ఉండాలి. ఎందుకంటే ఆ గోమాత నుంచి వచ్చే స్మెల్, ఆ గోమాత నుంచి వచ్చే యూరిన్, ఆ గోమాత నుంచి వచ్చే పేడ ఔషధ విలువలు కలిగి ఉంటాయి. జీవ లక్షణాలు ఉండే ఔషధ విలువలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువగా అక్కడ ఉండాలి. తర్వాత ఈ క్యాన్సర్ పేషెంట్కి ఎక్కువగా జీవామృతం, దాన్ని ఏమంటాం, గోమూత్రం ఎక్కువగా ఇస్తుండాలి. ఎక్కువ ఇస్తున్న వాళ్ళు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎక్కువ ఇస్తున్న వల్ల ఈ క్యాన్సర్ రోగం తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మన ఆయుర్వేద శాస్త్రంలో రచింపబడింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? ఆహార పదార్థాలు తెలుసుకున్నాము, ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాము, సప్త ధాతువులు తెలుసుకున్నాము, ఇంకా రుచులు తెలుసుకున్నాము. రుచుల్లో 6 రుచులు అంటారండి. షడ్రుచులు. షడ్ అంటే 6 రుచులు. 6 రుచులు ఏంటి? కారము, తీపి, పులుపు, వగరు, చేదు, ఇంకా లవణం అనేది ఏదైతే ఉప్పు. 6 రుచులు. మరి మన యొక్క ప్రకృతిలో ఉండే తత్వాలు ఎన్ని అనుకున్నాం మనము? 5 పంచతత్వాలు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచభూతాలు, పంచతత్వాలు. ఓకేనా? ఈ పంచభూతాలకి మరి 5 పనిచేస్తాయి. మరి 6ది ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాలకి మన 6 పంచుతాము. ఒకటి కారం పంచాము, ఒకటి తీపి పంచాము, ఒకటి పులుపు పంచాము, ఒకటి వగర పంచాము, ఒకటి చేదు పంచాము. 5 సరిపోయింది. మరి 6ది ఎక్కడి నుంచి వస్తుంది? ఉప్పు. అంటే 6ది లేదు. సప్తధాతువులు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే పంచభూతాల తత్వానికి సంబంధించి 5 రుచులు మాత్రం ఇవ్వాలి. మరి 6వ రుచి కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం 6వ రుచిని ఉప్పు కింద తీసుకున్నాము, ఆ ఉప్పుని బయట నుంచి తీసుకుంటున్నాము. కాదు, ఆ ఉప్పు ఇక్కడే తయారవుతుంది. పొట్టలోనే ఉంటుంది ఉప్పు, పొట్టలోనే తయారవుతుంది ఉప్పు. అవునా కాదా? నిజమా కాదా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. శరీరం చెమట పడుతుంది కదా, ఆ చెమటని ఒకసారి ఎలా నాకండి. ఇప్పుడు నాకండి, ఒకసారి నాకండి.
నాకండి అమ్మా. ఉప్పుగా ఉందా తీగ ఉందా? ఈ లిక్విడ్ శరీరం ఉన్న లిక్విడ్ ఉప్పుగా ఉంది కదా. మరి ఉప్పు మనం బయట నుంచి తెచ్చామా లోపల నుంచి తెచ్చామా? చెప్పండి. లోపల నుంచే కదా. అంటే మనకి షడ్రుచులు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఉన్నాయంటే లోపల ఉన్నది ఉప్పు. ఆ ఉప్పు లోపల నుంచి తయారవుతుంది. లోపల ఉడికించుకుంటది. ఉప్పు వేసుకుని ఉడికించుకుంటది. మన ప్రత్యేకించి మళ్ళీ బయట నుంచి ఉప్పు వేయక్కర్లేదు. లోపలిది ఉప్పు తయారవుతుంది అది. ఉప్పు తయారు చేసుకుంటది అది. ఆరో రుచి ఎక్కడ ఉందంటే శరీరం లోపల ఉంది ఉప్పు. ఇదే కాదు, మరి యూరిన్ కూడా అలా నాలుగు టెస్ట్ చేస్తే ఉప్పుగానే ఉంటుంది. లోపల ఉప్పు ఉంటుంది. మన ప్రత్యేకించి బయట నుంచి ఉప్పు వేయక్కర్లేదు. సో మన శరీరానికి సప్తధాతువులు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే 5 రుచులు లోపలికి వెళ్ళాలి. ఆరో రుచి ఉప్పు ఏదైతే ఉందో అది లోపల నుంచే తయారవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇంకా ఉప్పు వల్ల ఏ నష్టం అవుతుందో చెప్తాను చూడండి మీకు. మనిషి ఒక నిమిషానికి 15 నుంచి 16 శ్వాసలు తీసుకుంటే 100 ఏళ్ళ ఆయుష్. ఎంతండి? నిమిషానికి 15 నుంచి 16 శ్వాసలు తీసుకుంటే 100 ఏళ్ళ ఆయుష్. మీరు ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు టెస్ట్ చేసుకోండి. మన సెల్లో కూడా అలారం ఉంటుంది కదా, నిమిషాలు సెకండ్ ఉంటుంది కదా. 1 నిమిషం పెట్టుకోండి. తర్వాత మీరు ముక్కు దగ్గర చేయి పెట్టుకోండి. శ్వాస తీసుకుని వదలడం ఒకసారి కౌంట్ చేసుకోండి. చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉప్పు ఉన్న పదార్థం ఏదైతే ఉందో మనం ఎక్కువ తీసుకుంటాం. ఈ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమిటంటే శ్వాసలు ఎక్కువ పెరిగిపోతుంటాయి. శరీరంలో శ్వాసలు ఎక్కువ పెరిగిపోతుంటాయి. తర్వాత ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం లోపల. ఈ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఆహార పదార్థాలని అరిగించాలి అంటే బయట నుంచి గాలి కూడా అవసరం ఉంది. ఆ బయట నుంచి గాలి తీసుకోవడం కోసం మనం ఎక్కువ తీసుకుంటాం శ్వాసలు. చూడండి, మనం ఎక్కువ అన్నం తీసుకున్న తర్వాత భుక్తాయాసం వస్తుంది. ఎప్పుడైనా మీరు విన్నారా? తెలుసుకున్నారా? భుక్తాయాసం అంటాం. ఈ భుక్తాయాసం రావడం వల్ల ఏం చేస్తామంటే ఎక్కువగా నడవలేము, ఎక్కువగా పని చేయలేము, కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు ఈ భుక్తాయాసం వల్ల ఏం చేస్తామంటే మాక్సిమం పడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ బాగా ఆహార పదార్థం తీసుకున్న వాళ్ళు చూడండి మత్తు వస్తుంది. ఈ మత్తు వల్ల పడుకుంటాము. పడుకోవడం వల్ల శ్వాసలు ఎక్కువ పెరుగుతాయి. ఋషులు 100 నుంచి 150, 200, 300, 350 సంవత్సరాల వరకు బతికి ఉన్నారని మనం తెలుసుకున్నాము, విన్నాము, చదివాము. మరి ఇప్పుడు 100 సంవత్సరాలు కూడా ఎందుకు బతకలేకపోతున్నాం మనము? ఆరోగ్యకరంగా బతకలేకపోతున్నాం. ఎందుకు బతకలేకపోతున్నాము అంటే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాము కడుపులోకి, ఉప్పు ఎక్కువ తీసుకుంటాం కడుపులోకి, తీపి ఎక్కువ తీసుకుంటున్నాం కడుపులోకి, కారం ఎక్కువ తీసుకుంటున్నాం కడుపులోకి. సో ఇవి ఎప్పుడైతే మనం తగ్గిస్తున్నామో మన శ్వాస గతి పెరుగుతుంది. నేను ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ చేసుకుంటాను. అబ్జర్వేషన్ చేసుకోకపోయినా నా శరీరం ఎలా ఉంటుంది, నేను అబ్జర్వేషన్ చేసుకున్నా కూడా శరీరం ఎలా ఉంటుంది. 10 నిమిషాలకి నేను 15 నుంచి 20 శ్వాసలు తీసుకుంటాను 10 నిమిషాలకి. అంటే నిమిషాన్ని చూడండి, 3 నుంచి 4 శ్వాసలు నాకు నడుస్తాయి. అది నాకు తెలుసు. నేను అప్పుడప్పుడు గమనించుకుంటాను కూడా. శ్వాసలు ఎక్కువ ఎప్పుడైతే తీసుకుంటామో శరీరానికి ఆయుష్ అంత తగ్గిపోతూ ఉంటుంది. కుక్క యొక్క ఆయుష్ చాలా తక్కువ. కుక్కను చూడండి ఎప్పుడు కూడా అంటుండదు. చూడండి ఎప్పుడు గమనించండి, శ్వాస ఎక్కువ తీసుకుంటుంది కుక్క. అందుకే కుక్క యొక్క ఆయుష్ చాలా తక్కువ. తాబేలట ప్రతి మర్చిపోయాను కానీ ఒక బుక్లో ఎప్పుడు నేను ఎప్పుడో ఆయుర్వేదం నేర్చుకునే చదివాను. చాలా తక్కువ శ్వాస తీసుకుంటుంది. గంటకి ఇంచుమించుగా ఒక 10-15 తీసుకుంటుందట. అందుకే దానికి ఆయుష్ ఎక్కువ. తాబేలు చాలా సంవత్సరాలు బతుకుతుంది. చాలా సంవత్సరాలు, నాకు చెప్పడానికి నాకు కుదరదు కానీ చాలా సంవత్సరాలు బతుకుతుందట తాబేలు. ఎందుకంటే
అది శ్వాస చాలా తక్కువ తీసుకుంటుంది. మనిషి కూడా 100 సంవత్సరాలు బతకలేకపోవడం కారణం ఏంటి? శ్వాసలు ఎక్కువ తీసుకోవడం. శరీరానికి ఆహారం ఎప్పుడైతే తక్కువ తీసుకున్నామో అంటే ఒక 4 వంతులు మన యొక్క జీర్ణాశయం అయితే గనక 2 వంతులు ఆహారం ఉండాలి. 1 వంతు నీరు ఉండాలి. 1 వంతు గాలి ఉండాలి. ఏవండీ? 2 వంతుల ఆహారం ఉండాలి. 1 వంతు నీరు ఉండాలి. 3 వంతులు అయిపోయినాయి. 1 వంతు ఖాళీ స్పేస్ ఉండాలి. దీనివల్ల ఏమవుద్దంటే శ్వాసలు తక్కువ తీసుకోవడానికి, శ్వాసలు దీర్ఘంగా తీసుకోవడానికి, అన్నం అరగడానికి, నీరు బాగా నిలవ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది మనకి. ఆయుష్ ఎలా పెరుగుతుంది అంటే శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేషన్‌లో ఉన్నాయి. శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్ని యాక్టివేషన్‌లో ఉండడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అందుకే శాస్త్రం చెప్తుంది, ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది, అనారోగ్యం వచ్చింది, ఒక జ్వరం వచ్చింది, లంకనం చేయండి అంటారు. ఎన్నాళ్ళ లంకనము? 7 రోజుల పాటు లంకనం చేయండి అంటారు. లంకనం పరమౌషధం అన్నారు కానీ అల్లోపతి, ఆయుర్వేదము, హోమియోపతి పరమౌషధం అని చెప్పలా. మన ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్పిందంటే లంకనం పరమౌషధము. అనారోగ్యం వచ్చింది, లంకనం చేయండి అంటారు. ఇప్పుడు అనారోగ్యం వస్తే ఎవరైనా లంకనం చేస్తున్నారా? లేదు. అసలు ఆహారం తీసుకోకుండా ఉంటున్నారా? లేదు. ఇప్పుడు డాక్టర్ కూడా ఏం చెప్తున్నారు? మీరు మందులు వాడండి, ఆహారం తినండి అంటున్నారు. ఎందుకు? మందులు వాడడం వల్ల శరీరానికి అనారోగ్యం ఎక్కువ అవుతుంది. ఈ అనారోగ్యం ఎక్కువ అవడం వల్ల ఈ డాక్టర్ దగ్గరికో, ఆ డాక్టర్ దగ్గరికో, ఆ డాక్టర్ దగ్గరికో, ఈ డాక్టర్ దగ్గరికో, ఈ డాక్టర్ దగ్గరికో బాగా తిరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు పంచుకుంటారు చక్కగా మనల్ని. ఓకేనా? ఈ మందుల వాడకం వల్ల ఒక ఆర్గాన్‌కి మందేస్తే ఇంకొక ఆర్గాన్ ఎక్కువ పాడవడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ మందు వేయడం వల్ల ఈ అనారోగ్యం తగ్గుతుందా? పెరుగుతుందా? ఏమవుతుందంటే తగ్గడం లేదు, పెరగడం లేదు. నిలబడిపోయిందది. మనకి జ్వరం వచ్చిందండి. జ్వరం రావడం వల్ల శరీరానికి వేడి ఎక్కువైపోయిందండి. అంటే 98.4 డిగ్రీలు ఉండవలసిన వేడి 100, 99, 100, 101, 102, 104 ఉంది. ఎందుకుంది అంటే శరీరంలో పిత్తం ప్రభావం ఎక్కువైపోయింది. వేడి ఎక్కువైపోయింది. ఈ వేడి ఎక్కువైపోవడం వల్ల శరీరము తనకు తాను డాక్టర్, గుర్తెట్టుకోండి. బాగా ఇది నోట్ చేసుకోండి. శరీరం తనకు తాను డాక్టర్. తన శరీరాన్ని తాను బాగు చేసుకోవడానికి మనం అవకాశం ఇస్తే దాని శరీరం తానే బాగు చేసుకుంటుంది. మనకు శరీరంలో వేడి ఎక్కువైపోయింది కాబట్టి ఈ వేడి బయటికి పోవడం కోసం జ్వరం వచ్చింది. లోపల కఫం పేరిపోయింది కాబట్టి ఈ కఫాన్ని బయటికి పంపడం కోసం లంగ్స్ యాక్టివేషన్ చేసుకుని దగ్గు రూపంలో బయటకు వస్తుంది. తుమ్ముల రూపంలో బయటకు వస్తుంది. మనం ఏం చేస్తున్నాము? రొంప వస్తుందని, దగ్గు వస్తుందని వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి దగ్గుకి లిక్విడో, రొంపకి టాబ్లెట్లు తెచ్చుకుంటున్నాము. చూడండి, మీరు టాబ్లెట్లు వాడినా, వాడకపోయినా దగ్గు, రొంప ఏదైతే ఉందో వారం రోజులు ఖచ్చితంగా ఉంటుంది. మనం అనుకుంటాము వారం రోజులు తగ్గిపోయింది రొంప, వారం రోజుల్లో తగ్గిపోయింది దగ్గు అంటాము. మనం మందులు వాడకపోయినా అంతవరకు ఉంటాయి. అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే గనక అప్పుడు మీరు ఆలోచించాలి శరీరానికి. శరీరానికి మనం అవకాశం ఇవ్వాలి. విరోచనాలు వచ్చినాయి, లేదా వాంతులైనయి. ఎందుకైనయి? విరోచనాలు రావడంతోనే. ఇవాళ నేను 2, 3 విరోచనాలు వెళ్ళినాయి. పొద్దున్న ఓ విరోచనం అవుతే నాకు బాగుంటుంది. అనుకోకుండా 3 విరోచనాలు, 4 విరోచనాలు అయినాయి అంటే, అది లూజ్ మోషన్స్ కింద అయినాయి అంటే, వెంటనే మనం ఏం చేస్తాము? మన పర్సనల్ డాక్టర్ ఒక ఉంటారు ఆయన. ఆయనకి ఫోన్ చేస్తాము. ఆయన ఏం చేస్తారంటే పలానా టాబ్లెట్ తెచ్చుకోండి అంటారు విరోచనాలు తగ్గడానికి. విరోచనం ఎందుకు వచ్చింది అంటే బ్యాడ్ టాక్సిన్స్ లోపల ఉండిపోయింది. బ్యాడ్ మలం లోపల ఉండిపోయింది. ఆ మలం బయటికి వెళ్ళిపోవాలి. అది వాంతి రూపంగానే బయటికి వెళ్ళాలి, లేదంటే ముడ్డి రూపంలో బయటికి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా మనం ఏం చేస్తున్నాము? మందేస్తున్నాము. మరి లోపల ఉన్న వేస్ట్ అంతా బయటికి ఎలా వెళ్తుంది? వెళ్ళడం లేదు. మన ఆహారం అరగట్లేదు. అందుకే ఏం చేస్తాం మనము? ఆహార అరుగుదలకు ఏదైతే ఉందో ఆ టైం తాగుతాం. మలం సరిగా వెళ్తలేదు మనం.
మలం సరిగా వెళ్తలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మలం అవ్వడానికి మందు ఇస్తున్నాం. కాదు. మలం సరిగా వెళ్ళాలి అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మలం సరిగా మలబద్ధకం పోవాలంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. లిక్విడ్ ఆహార పదార్థాలు తీసుకోవాలి. పీచు పదార్థాలు తీసుకోవాలి. అప్పుడు మలం బయటికి ఫ్రీగా వెళ్తుంది. ఘన పదార్థాలు ఇస్తే లోపల పచనం అవ్వడానికి సమయం ఎక్కువ పడుతుంది. అందుకు మలము హాట్‌గా తయారైపోతుంది ఫ్రీగా ఉండకుండా. మలం ఎప్పుడైతే బయటికి ఫ్రీగా వెళ్ళలేదో మనకి అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది. మోషన్స్ అవుతున్నాయి. ఎందుకంటే మనం తిన్న ఆహారము లోపల సరిగ్గా పచనం అవ్వకుండా పాడైపోయింది. కుళ్ళిపోయింది. అందుకోసం మోషన్ రూపంలో బయటికెళ్తుంది. అది ఎళ్ళనివ్వకుండా మనం వెంటనే టాబ్లెట్ ఇస్తున్నాం. టాబ్లెట్ ఇస్తున్నాం. మనం తీసుకునే ఆహార పదార్థాలు సరైన ఆహార పదార్థాలు తీసుకోలేదు కాబట్టి విరేచనాలు బాగా ఎక్కువైపోయి శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పడిపోయి సెలైన్ ఎక్కించుకుంటాం. ఒక్క సెలైన్ బాటిల్ ₹100-150 ఉంటుంది. డాక్టర్ ఫీజుతో కలిపి 200 ఎంతో ఉంటుంది. ఒక్క సెలైన్ బాటిల్ ఎక్కించిన బదులు ఒక్క కొబ్బరి బొండం తాగండి. ఆ గ్లూకోజ్ దాంట్లో ఉంటుంది. సెలైన్ ఎక్కించుకునేంత శక్తి, జీవశక్తి కొబ్బరి బొండంలో ఉంటుంది. మనం ఇది చెయ్యం. శరీరంలో వేడి ఎక్కువ పెరిగిపోతుంది అంటే మనం తీసుకునే వాటర్‌లో కొంచెం సబ్జా గింజలెయ్యండి. మన శరీరం కూల్ అవుతుంది. ఈ ఎండాకాలం మనం చెయ్యం. ఎండాకాలం మనం వాటర్ తాగలేమని చెప్పేసి ఏం చేస్తాము? చల్లని వాటర్ ఇస్తాము శరీరం లోపలికి. ఇస్తామా అండి? వేడి వాటర్ ఇస్తామా? ఏవండి? చల్లని వాటర్ ఇస్తాం. హ్మ్. లోపల వేడి ఉత్పన్నమవుతుంది కడుపులో. ఈ వేడి ఉత్పన్నం వల్ల ట్రిపుల్ హార్మోన్ పనిచేస్తుంది. దీనివల్ల శరీరానికి కావాల్సిన సప్తధాతువులకు అందవలసిన శక్తి అంతా వేడి వల్ల అందుతుంది. దీన్ని మనం ఏం చేస్తున్నాము? చల్లని వాటర్ వేసి లోపల వేడిని తగ్గించేస్తున్నాం. ఈ చల్లని వాటర్ శరీరానికి ఈ వేడిని తగ్గించడం వల్ల ఏమవుతుంది? ఉష్ణం ఎక్కడెక్కడ సప్లై అవ్వాలో అక్కడక్కడ సప్లై అవ్వకుండా ఆగిపోతుంది. చల్లదనం అయిపోతుంది. బయట శరీరము వేడి లేకుండా ఏసీ గదిలో ఉంచేస్తున్నాము. బయట వేడి ఎక్కువ ఉందని చెప్పి చల్లని వాటర్ లోపడేసేస్తున్నాము. మరి శరీరానికి వేడి ఎక్కడొస్తుంది? శరీరం వేడి రాకపోతే గనక జీవశక్తి ఎక్కడ పుట్టుకొస్తుంది మనకి? ఈ 44 లక్షల జీవరాశులు కూడా సూర్యుని యొక్క కిరణాల నుంచి వచ్చే వేడి వల్ల మాత్రమే ఆరోగ్యకరంగా ఉన్నాయి. మనం సూర్యకిరణాల్లో ఉండటం లేదు. 4 గోడల మధ్య ఉంటున్నాము. ఏసీ గదుల్లో ఉంటున్నాము. చల్లని వాటర్ తీసుకుంటున్నాము. మన శరీరానికి వేడి ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్గాన్స్ ఎట్లా పనిచేస్తాయి? గమనించండి మిత్రులారా. సరిగ్గా పనిచేయవు. సరిగ్గా పనిచేయక శరీరం అవయవాలు బాగా శరీరం నలక్క ఎలా పెరుగుతున్నామో దానికి తగ్గట్టుగా ఈ చల్లని వాటర్ తీసుకోవడము. తర్వాత ఇంకోటి చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళలో చన్నీళ్ళ వాటర్ ఎవరు స్నానం చేస్తారు చెప్పండి? ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తండి. చలికాలం, వర్షాకాలం కూడా. ఓకేనా? చలికాలం కూడా చల్లనీళ్ళే చేయాలి. వర్షాకాలం కూడా చల్లనీళ్ళే చేయాలి. ఈ ఎండాకాలం ఎలాగో మనం చల్లనీళ్ళు చేస్తాము. శరీరం లోపలికి వర్షాకాలం కూడా, శీతాకాలం కూడా, ఎండాకాలం కూడా వేడి వాటర్‌ని ఇవ్వాలి. అది గోరువెచ్చని నీరు. శరీరం పైన చల్లని నీరుండాలి. శరీరం లోపల వేడి నీరుండాలి. అప్పుడు శరీరం ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. మనకు వేడి నీళ్ళు కాసుకోవడం కుదరట్లేదు ఏంటంటే, ఏ ప్రాంత వాస్తవ్యులకి ఆ ప్రాంతానికి సంబంధించిన వాటర్ డైరెక్ట్ తీసుకోండి. వేడి చేసుకోవడం కుదరట్లేదనుకుంటే. తప్పులేదు. ఆటోమేటిక్‌గా ప్రకృతిలో ఉండే వేడి ఆ వాటర్‌లో ఉంటుంది కాబట్టి, ఆ నీరు డైరెక్ట్ తీసుకోవచ్చు.
లేదు కొన్ని ప్రాంతాలు చల్లని ప్రాంతాలు ఉంటాయి. మనం ఉండే ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు చల్లని ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంత వాస్తవులు మాత్రం ఖచ్చితంగా గోరువెచ్చగా తయారు చేసుకొని నీళ్ళు తాగాలి. ఓకేనా? నీరు ఎంత తీసుకోవాలని చెప్పాము? శరీర బరువు ఎంత ఉందో అంతకి 70% రాసుకోండి. శరీర బరువు ఎంత ఉందో అంతకి 70% వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా. శరీరం బయట చల్లని వాటర్ తీసుకోవాలి. శరీరం లోపల వేడి వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కట్ట ఎన్నిసార్లు స్నానం చేస్తారు చెప్పండి? ఎన్నిసార్లు స్నానం చేస్తారు? ఎందుకు? 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 శరీరానికి ఆ వాటర్ పైనుంచి రావడం వల్ల జీవశక్తి కణాలు ఉత్పన్నమవుతాయి శరీరం లోపల. ఉదయం లెగిసిన వెంటనే మనం చన్నీళ్ళతో స్నానం చేస్తున్నాము. జీవశక్తి కణాలు ఉత్పన్నమవుతే బాగా లోపల. మధ్యాహ్నం ఆహారం తీసుకునే ముందర అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు, భవానీ మాల వేసుకున్న వాళ్ళు, దీక్షలు ఉన్న వాళ్ళు ఆహారం ముందరే శరీరానికి వాటర్ ఇస్తారు పైనుంచి. దీనివల్ల తిన్న ఆహారము పచనం అవ్వడానికి లోపల జీవశక్తి కణాలు ఉత్పన్నమవుతాయి. తర్వాత కూలి పని నుంచి వచ్చిన, వ్యాపార ప్రదేశాల నుంచి వచ్చిన, ఉద్యోగ ప్రదేశాలు వచ్చిన సాయంత్రం 4 గంటలకి 5ంటికి వచ్చిన స్నానం చేస్తాము. ఎందుకు? ఆహారం తినే సమయానికి శరీరం స్నానం చేయడం వల్ల జీవ కణాలు ఉత్పన్నమవుతాయి. ఖచ్చితంగా 3 పూటలు స్నానం చేస్తారు అందుకు. సో ఇప్పుడున్న రోజుల్లో మనం మాల చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు కాబట్టి, దేశాలు తక్కువ మంది తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా 2 పూటలైనా స్నానం చేస్తాము. చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పుడు ఆహార పదార్థము ఏ టైం తీసుకోవాలి? ఉదయము 8-9 లోపు తీసుకోవాలి. 12-1 గంట లోపు తీసుకోవాలి. సాయంత్రం 5-6 లోపు తీసుకోవాలి. 6 తర్వాత ఆహార పదార్థాలు శరీరంలోకి వెళ్ళకూడదు. ఏమండి మేము షాప్‌లో ఉంటామండి. మా షాప్ 9, 10 వరకు కట్టమండి. మరెట్లా? అంటే మీ ఇంట్లో వాళ్ళని ఎవరినో ఒకరిని రిక్వెస్ట్ చేసి ఆహార పదార్థాలు ఇంట్లోంచి మనకి షాప్‌కి వచ్చేలా తెప్పించుకోండి. లేదు మీ షాప్‌లో ఎవరో ఒకళ్ళు హెల్పర్స్ ఉంటారు. ఆ హెల్పర్స్‌ని మీ ఇంటికి పంపించండి, తెప్పించుకోండి. లేదు వస్తూ హాట్ ప్యాక్‌లో తెచ్చేసుకోండి. ఓకేనా? 3 విధానాలు చెప్పాను మీకు నేను. ఏ విధంగానైనా సరే ఫాలో అయ్యి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పుడైనా చనిపోతాం మనం. శరీరం పోతుంది. మనం చనిపోం. ఆత్మ ఎప్పుడు చనిపోదు. శరీరమే పడిపోతుంది. శరీరం చనిపోతుంది అంతే. శరీరం పడిపోతుంది, శరీరం చనిపోతుంది. ఇది ఎప్పుడైనా పడిపోతుంది, ఎప్పుడైనా చనిపోతుంది. కానీ చనిపోయే సమయంలో హాయిగా చనిపోవాలి. అనారోగ్యంగా ఉండి చనిపోకూడదు. మనం ఎంత కాలం బ్రతికున్నామన్నది ప్రసక్తి కాదు. ఉన్నంత కాలం కూడా అనారోగ్యం రాకూడదు. అనారోగ్యం రాకూడదంటే శరీరానికి ఈ వాటర్ థెరపీ, ఆహార థెరపీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీరు అక్షరాల పాటించండి. ఒక్క 40 రోజులు పాటించండి మీరు. తర్వాత చెప్పండి 41 రోజు తర్వాత. ఏవండి నాకీ ప్రాబ్లమ్ ఉందండి గురువుగారు తగ్గలేదు. మీరు చెప్పింది చేస్తున్నాను. నేను చెప్పింది 100కి 100% ఫాలో అవ్వాలి. నేను తర్వాత రోజుల్లో మీకు అన్ని ప్రిస్క్రిప్షన్ ఇస్తాను మీకు. అది ఫాలో అవ్వండి. శరీరానికి 40 రోజుల తర్వాత అనారోగ్యం వస్తే నాకు చెప్పండి. లేదు మీకున్న ప్రాబ్లమ్స్ ఈ 40 రోజుల లోపు తగ్గకపోతే 41 రోజులు నాకు చెప్పండి. గురుగారు మీరు చెప్పండి మేము ఫాలో అయ్యాము. మాకు ఈ అనారోగ్యం తగ్గలేదండి. నేను గ్యారంటీ మీకు. ఎందుకంటే ఇది శాస్త్ర వచనం. నా వచనం కాదిది. శాస్త్రాన్ని నేను ఫాలో అయ్యాను. ఆ శాస్త్రం చెప్పిందే నేను రాసుకున్నాను. ఆ రాసుకున్నదే మీకు అందిస్తున్నాను. ఇది నేనెప్పుడు 2006లో తెలుసుకున్నాను మిత్రులారా. అప్పటి వరకు ఇప్పుడంటే నాది మాక్సిమం 27, 28 ఉంటదనుకుంటాను నా నడుము. అప్పుడు 32 ఉండేది నాకు. నేను హైట్ తక్కువ 4, 8 ఎంతో ఉంటాను. ఇలా ఉండేవాడిని. పెళ్లి ముందర ఇలాగ ఉండేవాడిని. తర్వాత పెళ్లి నీళ్ళు పడినాయి అంటారు కదా చాలా మంది. అప్పుడు ఇలా తయారయ్యాను. అత్తగారు పెట్టుకుందో, అమ్మగారు పెట్టిందో తెలీదు గానీ ఏవండి? ఎలా ఉండేవాడిని ఇలా అయ్యానన్నమాట. ఏ పెళ్లి నీళ్ళు పడినాయి అంటారు కదా అలాగా. ఓకేనా? 94లో నా పెళ్లయిందనమాట. తర్వాత 2006లో నేను యోగాకెళ్ళిన తర్వాత ఆయుర్వేద శాస్త్రం గురించి బాగా నేర్చుకున్నాను. తర్వాత అప్పుడు తెలుసుకున్న తర్వాత
32 ఇంచుల నడుముండి ఏదైతే ఉందో చక్కగా ఇప్పుడు 27కి వచ్చేసింది. 27 ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చేసాను. అప్పటి నుంచి ఇలాగే ఉన్నాను నేను. ఎంత యాక్టివ్‌గా నడుస్తానంటే చాలా యాక్టివ్‌గా నడుస్తాను నేను. అప్పుడు నడిచేవాడిని కాదు. 2006 ముందర నా 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 యొక్క అనారోగ్యాలు అంటే నేను యోగా నేర్చుకోవడం గాని, ఈ